भूमिरापो नितिका माता जी। हरे कृष्ण माताजी। हरे कृष्ण చెప్పనా भूमि भूमिरापो नलो वायुः कं मनो बुद्धिरेव च अहंकार इति यं मे भिन्ना प्रकृतिरष्ट्रदाः। హరి హరి బోల్ చక్కగా చదివింది ఏం మిస్టేక్స్ లేకుండా శ్రీనివాస్ ప్రభుజీ నెక్స్ట్ हरे कृष्ण माता जी दंडवत प्रणाम। కృష్ణ ప్రభుజీ ప్రణాం ప్రభుజీ भूमिरापो नलो वायु कं मनो बुद्धिरेव च अहंकार इति यं मे भिन्न प्रकृतिरष्टदा। హరి హరి బోల్ చక్కగా చదివారు हरे कृष्ण माता जी। హరే కృష్ణ నెక్స్ట్ విజయలక్ష్మి మాతాజీ విజయలక్ష్మి మాతాజీ हरे कृष्ण माता जी। హరే కృష్ణ ప్రణాం మాతాజీ हाँ माता जी से हरे कृष्ण। హరే కృష్ణ చదవండి మాతాజీ చెప్తాను మాత చూడకుండా చెప్తాను. ఓకే మీ voice భూమిరాపో నలో వాయుః కం మనో బుద్ధిరేవ చ. ఏంటి మాతాజీ ఎందుకని చెప్పలేదా? వినిపిస్తుంది చెప్పండి మాతాజీ వినిపిస్తుందా? వినిపిస్తుంది మీరు వినిపిస్తుందా చెప్పండి మాతాజీ? వినిపిస్తుంది మాతాజీ చెప్పండి భూమిరాపో మాత చెప్తున్నాను మాతాజీ. భూమిరాపో ఓకే నలో వాయుః కం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతి యం మే భిన్నా ప్రకృతిరష్టదా. హరే కృష్ణ హరి మాత. హరి బోల్ మాతాజీ హరి హరి బోల్ చక్కగా చదివిండ్రు థ్యాంక్ యూ మిస్టేక్స్ మాతాజీ. ఏం లేకుండా హరే కృష్ణ పావనికి మాతాజీ हरे कृष्ण माता जी दंडवत प्रणाम। హరే కృష్ణ दंडवत प्रणाम। भूमिरापो नलो वायुः खं मनो बुद्धिरेव च अहंकार इति यं मे भिन्ना प्रकृतिरष्टदा। హరి హరి బోల్ మాతాజీ థ్యాంక్ యూ హరే కృష్ణ లక్ష్మీ మాతాజీ हरे లక్ష్మీ कृष्ण మాత माता। హరే हरे కృష్ణ कृष्ण माता जी। హరే కృష్ణ ప్రణాం క్లాస్ కి లేట్ కి కొద్దిగా జాయిన్ అయ్యాను మాతాజీ, లేట్ అయ్యింది. పర్వాలేదు మాతాజీ ఇప్పుడే స్టార్ట్ అయింది థ్యాంక్ యూ మాతాజీ. 7.4 శ్లోక 7వ అధ్యాయం. భూమిరాపో నలో వాయుః కం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతి యౌ మే భిన్నా ప్రకృతిరస్తథా. హరే హరే కృష్ణ హరి మాతాజీ. బోల్ మాతాజీ చక్కగా చదివిండ్రు థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ హరే కృష్ణ సంపత్ గోకా ప్రభుజీ हरे कृष्ण माता जी। హరే కృష్ణ भूमिरापो नला हरे कृष्ण माता जी। भूमिरापो नलो वायुः कं मनो बुद्धिरेव च अहंकार इति यं मे भिन्ना प्रकृतिरष्टदा। हरे कृष्ण माता जी। హరే కృష్ణ ఇతీయా మే కాదు ప్రభు ఇతీయం अहंकार इति यं అంతే इति यं मे भिन्ना प्रकृतिरष्टदा। हरे कृष्ण माता जी। హరి హరి బోల్ ప్రభుజీ చక్కగా చదివింది సూర్యకళ మాతాజీ हरे कृष्ण माताजी। హరే కృష్ణ ప్రణాం మాతాజీ చదవండి भूमिरापो नलो वायुः कं मनो बुद्धिरेव च अहंकार इति यं मे भिन्ना प्रकृतिरष्टदा। हरे कृष्ण माताजी। కొంచెము రాష్ట్రదా కాదు దీర్ఘం లేదు ఓన్లీ ప్రకృతి రాష్ట్రద. హరే కృష్ణ మాతాజీ. హరి హరి బోల్ మాతాజీ హరే కృష్ణ థ్యాంక్ యూ మాతాజీ షమిత మాతాజీ షమిత మాతాజీ హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ భూమిరాపో
పోనలో వాయు కమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇది మే భిన్న ప్రకృతి రష్టద. కరెక్ట్ గా చదివా, చక్కగా చదివినా కరెక్ట్ గా. హరి హరి బోల్. స్నేహ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. స్నేహ మాతాజీ. భూమిరాపో నలో వాయుః కమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతి మే భిన్నా ప్రకృతిరష్టదా. హరి హరి బోల్ మాతాజీ. కరెక్ట్ గా చదివారు, ఏం మిస్టేక్స్. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. ఒకళ్ళది అనుకోకుండా హ్యాండ్ డౌన్ చేశాను, ఆయన వీరన్న, కొంచెం ఛాన్స్ ఇవ్వరా? హరే కృష్ణ ప్రభుజీ, వీరన్న ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, చదవండి ప్రభుజీ. భూమి రాపో నలో వాయం కనో బుద్ధిరేవ చ అహంకార ఇతేయం మే భిన్న ప్రకృతి రష్టదా. హరి బోల్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మహితా మాతాజీ. ఎప్పుడు చదవాలి? చక్కగా చదివారు ప్రభు. చక్కగా చదివినా? కరెక్ట్ గా చదివారు, మంచిగా చదివారు. ఎప్పుడు చదవలే మాతాజీ. మీరు ఇప్పుడు ఇది మీకు మంచి అవకాశము, మీరు ఇట్లా చదువుకుంటే మీకు ప్రాక్టీస్ అయిపోతుంది. అదే 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 మీకు అంటే ఫియర్ కూడా ఉండదు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. మంచిగా మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదువుతారా? చదువుతా మాతాజీ. చదవండి. భూమి రాపో నలో వాయుం కమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతి మే భిన్న ప్రకృతిరష్టదా. హరి హరి బోల్ మాతాజీ. హరి హరి బోల్. శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భూమిరాపో నలో వాయుః కమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతి మే భిన్నా ప్రకృతిరష్టదా. హరి హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇంకెవరైనా చెప్తారా? హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీస్. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. మీరు ఈ శ్లోకంలో మీకేం అర్థమైంది? మీ ప్రభుజీ మీకు ఎవరు చెప్పారు? ప్రభుజీ చెప్పారు కదా ఆ రోజు, మండే రోజు. ప్రభుజీ. రాజేష్ ప్రభుజీ చెప్పారు. మీకు ఏం అర్థమైందో ఒక 2-3 లైన్స్ లో చెప్పొచ్చు. మీకు అర్థమైందే చెప్పండి. హ్యాండ్ రైజ్ చేయండి, నేను పిలుస్తాను. లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. భూమిరాపో నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టదా. అనగా భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అనేవి 8 రకాల అంశాలతో నా యొక్క ఈ భౌతిక ప్రకృతి సృష్టించబడి ఉన్నది. ఇది నా యొక్క మాయచే నడుపబడుతున్నది. కాబట్టి నా ఈ మాయను దాటుటకు నన్ను శరణాగతిని తీసుకొని ప్రతి విషయంలో కూడా నన్ను శరణు పొందినప్పుడు మానవుడు ఈ మాయను జయించుటకు సులభ సాధ్యం అవుతుందని ఇక్కడ కృష్ణ భగవాన్ చెప్తున్నారు మాతాజీ. హరి హరి బోల్ మాతాజీ. హరి బోల్. స్నేహ మాతాజీ నెక్స్ట్. స్నేహ మాతాజీ హ్యాండ్ రేజ్ చేశారు. హరే కృష్ణ మాతాజీ. భూమిరాపో నలో వాయుః కమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతి మే భిన్నా ప్రకృతిరష్టదా. ఈ శ్లోకంలో ప్రభుజీ చెప్పిండే 8 ఎలిమెంట్స్ గురించి చెప్పారు. పంచభూతాలు, ఇంకా 5, ఇంకా 2, ఇంకా 3 ఏమో ఫాల్స్ ఈగో, మైండ్ అండ్ ఆర్ హార్ట్. ఈ గురించి చెప్పారు. దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, దీని అన్నిటికీ రీజన్ ఏంటి, ఇవన్నీ కంట్రోల్ చేస్తేనే మనం బ్లిస్ పొందగలుగుతామని చెప్పారు.
థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పింది. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరి హరి బోల్. నెక్స్ట్ పావని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. మనం ఈ శ్లోకంలో భగవాను యొక్క ప్రకృతి 8 విధాలుగా ఉంది. భిన్నమైన ప్రకృతి, ఆయన శక్తిలో అంతర్భాగమైన ఆయన ప్రకృతి 8 విధాలుగా ఉంది. అందులో పంచభూతాలు వస్తాయి. మనకి సంబంధించి భౌతికంగా 3 మెయిన్ ఎఫెక్ట్ వస్తున్నాయి: మనస్సు, బుద్ధి, అహంకారం. సో ఈ 8 కలిపి భౌతిక ప్రకృతిగా ఉండి నాలోనే ఉన్నాయి, నేనే వాటిని కంట్రోల్ చేస్తున్నాను అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. ప్రభు మాతాజీ, హరే కృష్ణ. మాతాజీ, హరి హరి బోల్. నెక్స్ట్ మనం నెక్స్ట్ శ్లోకాకి వెళ్దాం మాతాజీ. 7.5. హ్యాండ్ రేస్ చేయండి మాతాజీ. నేను ఫస్ట్ చెప్పినా ఒకసారి నేను చెప్తాను, తర్వాత మీరు చెప్పేసి. ఎస్ మాతాజీ. పరేయమిత స్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. హ్యాండ్ రేస్ చేయండి. లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे परां जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत्. హరి హరి బోల్. కృష్ణ మాతాజీ. చాలా మంచిగా మీకు అసలు అన్ని నేర్చేసుకున్నట్టున్నారు ఫస్టే. లేదు మాతాజీ, లేదు, ఇప్పుడు క్లాస్ అవుతున్నప్పుడే నేను నేర్చుకుంటున్నాను మాతాజీ. అవునా? ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. కృష్ణ కుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. అపరేయమితస్తన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. హరి హరి బోల్. హరే కృష్ణ మాతాజీ. హరి హరి బోల్. హరే కృష్ణ. నాగమణి మాతాజీ. अपरेयमितस्वन्यां प्रकृतिं विद्धि मे परां जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत्. हरे कृष्ण. హరి హరి బోల్ మాతాజీ. కరెక్ట్ గా చదివారు, ఏం మిస్టేక్స్ లేదు. విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. अपरेयमितस्वन्या प्रकृतिं विद्धि मे परां जीवभूतामाबाहो ययेदं धार्यते जगत्. हरे कृष्ण. హరి హరి బోల్ మాతాజీ. హరి హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. పావని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. अपरमेयमितस्तन्यां प्रकृतिं विद्धि मे परां जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत्. హరి హరి బోల్. హరి హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ. శ్రీనివాస్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. अपरेयमितस्तन्यां प्रकृतिं विधि मे परां जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत्. ఒక్కటి కొంచెం మిస్టేక్. మీరు విధిమే పరాం అన్నారు, అది విధిమే అని చదవద్దు. అది కింద దావత్తు ఉంది కదా ప్రభు, దాన్ని ఒత్తి పలకాలి. ధార్యతే జగత్. విద్ధిమే పరాం. విద్ధిమే పరాం. ప్రకృతిం విద్ధిమే పరాం. अपरेयमितस्तन्यां प्रकृतिं विद्धि मे परां जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत्. హరి హరి బోల్ ప్రభుజీ. హరి హరి బోల్. ఏంటంటే ప్రభుజీ, మాతాజీ అండ్ ప్రభుజీ, ఇవి సంస్కృత పదాలు కదా, మనం కొంచెం అంటే వాటిని కరెక్ట్ గా చదివితే మనకి శక్తి వస్తుంది అన్నట్టు, భగవంతుడి శక్తి వస్తుంది అని చెప్తారు.
మిస్టేక్స్ లేకుండా కూడా చదవండి, ట్రై చేయండి. అంతే ప్రభుజీ. థ్యాంక్ యూ. హరి హరి బోల్ ప్రభుజీ. షమితా మాతాజీ. షమితా మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ. షమితా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. अपरे मितस्वन्यां प्रकृतिं विद्यये परां जीवभूतं महाबाहो ययेदं धार्यते जगत्. ఫస్ట్ లైన్ చదవవా ఒకసారి? ఫస్ట్ సెంటెన్స్. अपरे मितस्वन्यां प्रकृतिं विद्यये परां. అపరేయ. షమితా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ చెప్పండి. అపరేయ మితస్వన్యాం. మితస్వన్యాం అది మితస్వన్యాం. అక్కడ సాకి తావొత్తుంటుంది, వావొత్తుంటుంది. అందరికీ చెప్తున్న మాతాజీ, మీరు అంటే మన శ్లోకాలల్లో ఎక్కడ కూడా 2 ఒత్తులు వచ్చినప్పుడు అప్పుడు ఫస్ట్ సాని, ఇక్కడ సా ఉంది కాబట్టి సాకి తావొత్తు వావొత్తుంది కాబట్టి సాని ఏం చేయాలి? పొల్లుగా పలకాలి, అంటే అని పలకాలి. తర్వాత తాని ఒత్తుగా పెట్టి దానికి ఒత్తు పెట్టాలి అన్నట్టు, వావొత్తు పెట్టాలి. ఇక్కడ తాకి వావొత్తు పెట్టి దాన్ని అట్లా చదవాలి అన్నట్టు. అపరేయం మితస్వన్యాం, తాకి వావొత్తు పెట్టి పలకాలి. అంటే మీరు ఎప్పుడు ఎక్కడ వచ్చినా కూడా అట్లా 2 ఒత్తులు వచ్చినప్పుడు అట్లా చెయ్యండి, మీకు ఈజీగా వచ్చేస్తాయి. హరే కృష్ణ. నెక్స్ట్ వీరన్న ప్రభు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరం జీవభూతం మహాబాహో యయేదం ధార్యతే జగత్. హరి హరి బోల్. కరెక్ట్ పలికిండ్రు అక్కడ. హరే కృష్ణ. నెక్స్ట్ లక్ష్మీ జగదీష్ మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ. ప్రణామ్. దండవత్ ప్రణామ్. ప్రణామ్ మాతాజీ. చదువుతారా? చదువుతాను మాతాజీ. చదవండి. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరం జీవభూతం మహాబాహో యయేదం ధార్యాత్ జగత్. హరి హరి బోల్ మాతాజీ. హరి హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఫస్ట్ టైం చూస్తున్నా మాతాజీ మిమ్మల్ని ఈ క్లాస్ లో. చాలా హ్యాపీగా ఉంది. ఒక సాటర్డే మమతా మాతాజీ వస్తారు, ఒక సాటర్డే నేను వస్తాను. అవునా? ఓకే మాతాజీ. సేమ్ టైం, సేమ్ డే. ఎవ్రీ సాటర్డే మమతా మాతాజీ ఒక వీక్, నేను ఒక వీక్. ఓకే మాతాజీ. హరి హరి బోల్ మాతాజీ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సూర్యకళా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అపరేయమితస్వాన్యం ప్రకృతిం విద్ధి మే పరం జీవభూతం మహాబాహో యయేదం ధార్యతే జగత్. హరి హరి బోల్ మాతాజీ. కరెక్ట్ చదివారు, మళ్ళీ సెట్ చేసుకున్నారు. ధర్యతే హరియతే అని కరెక్ట్ గా చదివి. హరి హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. గో సంపత్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చదవండి ప్రభుజీ. ఓకే మాతాజీ. అపారేయమితస్వాన్యం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతం మహాబాహో యయేదం ధార్యతే జగత్. హరే కృష్ణ మాతాజీ. జీవభూతం కాదు ప్రభు, జీవభూతం. జీవభూతం మహాబాహో యయేదం ధార్యతే జగత్. భూతం అంటే అది వేరే మీనింగ్ అవుతుంది ప్రభు. భూతం మత బుద్ధి మత బుద్ధి మత జీవభూతం.
అదే జీవభూతం మహాబాహో యయేదం ధార్యతే జగత్. హరి హరి ప్రభుజీ కరెక్టే చదివారు. ఏం లేదు ప్రభుజీ, అట్లా మనము అట్లా దీర్ఘం ఇవ్వకపోతే మీనింగ్ చేంజ్ అవుతుంది, అంతే, ఏం లేదు. మనం అవి చూసుకుంటే అంటే ఇప్పుడు మీరని కాదు, అందరికి అందరూ కూడా చూసుకోండి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. హరి హరి. నెక్స్ట్ శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అపరిమితం స్తన్యం మీ వాయిస్ చాలా లో ఉంది మాతాజీ, కొంచెం సౌండ్ పెంచుకోరా మీరు? పెంచాను మాతాజీ. అపరిమితం స్తన్యం ప్రకృతిమితి మే పరం జీవభూతం మహాబాహు ఏదా ధారయతే జగత్. మళ్ళీ ఒకసారి చదవండి, కొంచెం గట్టిగా చదవండి. అంటే మీ ఫోన్ లో వాయిస్ అన్నా కొంచెం పెద్దగా పెట్టుకోరా? పెడుతున్నాను మాతాజీ. అపరిమితం ప్రకృతిమితి మే పరం జీవభూతం మహాబాహు హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ చెప్పండి. భూతం కాదు, భూతాం. దీర్ఘం ఉంది, తాకి దీర్ఘం ఉంది, సున్నా ఉంది. భూతాం అని చదవండి. జీవభూతాం. జీవభూతం మహాబాహు ఏదం ధారయతే జగత్. ఏదం మాతాజీ అది మాతాజీ ఏదం ధారయతే జగత్. మళ్ళీ ఒకసారి మొత్తం చదువుతారా? సరే మేడం. అపరిమితం స్వన్యం ప్రకృతిమితి మే పరం జీవభూతం మహాబాహు ఏదం ధారయతే జగత్. ఏదం కాదు మాతాజీ, అది ఏదం. అంటే ఇక్కడ ఏదం. ఓకే మాతాజీ. ఏదం ధారయతే జగత్. మళ్ళీ మీరు సెకండ్ లైన్ లో జీవభూతం అని చదివిండ్రు, జీవభూతం అని చదవకండి, జీవభూతాం అని చదివిండ్రు. దీర్ఘం ఉంది మాతాజీ, తాం అని చదవండి, అంతే. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సంధ్య మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చదవండి మాతాజీ. అపరేయమిత స్తన్యాం ప్రకృతి విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహోయా ఏధం ధార్యతే జగత్. ఇక్కడ ఫస్ట్ లైన్ లో మితస్త్వన్యాం. మితస్త్వన్యాం పలకండి దాన్ని. మితస్త్వన్యాం అంతే. అపరేమిత స్తన్యాం ప్రకృతి విద్ధి మే పరాం జీవభూతం మహాబాహో యా ఏధం ధార్యతే జగత్. హరి హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. స్నేహ మాతాజీ నెక్స్ట్. ఏం రాసుకుంటున్నాను? స్నేహ మాతాజీ. హరే కృష్ణ. अपरेयमितस्वन्यां प्रकृतिं विद्धि मे परां जीवभूतां महाभावो येदं धार्यते जगत्. हरि हरि बोल माताजी. हरि हरि बोल. थैंक यू. हरे कृष्ण. स्नितिका माताजी. स्नितिका माताजी. हरे कृष्ण. हरे कृष्ण माताजी. हरे कृष्ण. मितस्वन्यां प्रकृतिं विद्धि मे परां जीवभूता महाबाहो येदां धार्यते जगत्. फस्ट दी चदववा. फस्ट अपरेयमितस्वन्यां. मितस्वन्यां प्रकृतिं विद्धि मे परं जीवभूता महाबाहो
యయేదాం ధార్యతే జగత్. హరి హరి బోల్. థ్యాంక్ యూ. అంతే, అక్కడొక్కటే మితస్త్వన్యం. తాకి వావత్తు పెట్టి పలకవచ్చు, అంతే, ఏం లేదు అక్కడ. ఓకే థ్యాంక్ యూ. మాతాజీ. ఇందిరా మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్ మాతాజీ. చదవండి మాతాజీ. అపరేయం ఇతస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. హరి హరి మాతాజీ. 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 థ్యాంక్ యూ. హరే కృష్ణ. ప్రసాద్ ప్రభు. अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे परां जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत्. హరి హరి బోల్ ప్రభుజీ, హరి హరి బోల్. మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు, ఎందుకు? ఓకే. ఈ శ్లోకం మీకు మాతాజీ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా? అవును మాతాజీ. మీకు ఏమర్థమైందో 1-2 లైన్స్ లో ఎవరైతే చెప్పాలనుకుంటున్నారో వాళ్ళు హ్యాండ్ రేస్ చేయండి. శ్రీదేవి మాతాజీ ఆల్రెడీ హ్యాండ్ రేస్ చేశారు. ఇందిరా మాతాజీ ఆల్రెడీ హ్యాండ్ రేస్ చేసింది. విజయలక్ష్మి మాతాజీ మీరు చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. రెండు ప్రకృతులు ఉంటాయి, అపరా ప్రకృతి, పరా ప్రకృతి. అపరా ప్రకృతి అంటే నా నా అంటే కృష్ణ భగవాన్ చెప్తుంది, అది నా యొక్క దిగువ స్థాయి శక్తి. అది అపరా ప్రకృతి అనేది చాలా ఉన్నతమైన శక్తి. ఇది జీవాత్మ రూపంలో ఉంటది. ఇది చైతన్యాన్ని కలిగి ఉంటది. ఇది ఈ ప్రపంచాన్ని, జీవుల్ని, జీవాత్మల్ని నడిపించే శక్తి అది అనేసి శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు మాతాజీ. హరి హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో ఏదం ధార్యతే జగత్. గొప్ప బాహువులు గలవో అర్జున, ఈ అపరా ప్రకృతి చాలా అల్పమైనది. అంటే పరమాత్మని కదా అల్పమైనది. అపరా ప్రకృతి అంటే భూమి, నీరు, ముందు శ్లోకంలో మనం ఏదైతే చెప్పుకున్నామో పంచభూతాలు, భూమి, నీరు, అగ్ని, జలము, వాయువు, ప్లస్ ఇంకా 3 బుద్ధి, మిథ్యాహంకారము, మనస్సు. ఇవన్నీ చాలా అల్పమైనవి. అవి మనకి కదా, మనం జయించడం చాలా కష్టం, కానీ పరమాత్మని కదా చాలా అల్పమైనవి. దీనికంటే వేరైనది మళ్ళీ ఈ జగత్తునంతరం ఏదైతే ధరిస్తుందో, ఏదైతే జీవుల యొక్క ఆత్మ రూపంలో ఏదైతే ఉందో, ఈ జీవరూపమైన యొక్క మరి యొక్క ప్రకృతి అంటే పరాప్రకృతి. ఇది అపరాప్రకృతి అయితే పరాప్రకృతి. ఈ పరాప్రకృతి శ్రేష్టమైనది కాన ఎరుగుమని అర్జున్ రూపంలో అర్జునికి చెప్తూ, అది మనమందరం తెలుసుకోవాలని ఈ శ్లోకం ద్వారా తెలుసుకోవచ్చు మాతాజీ. హరి హరి బోల్ మాతాజీ. హరి హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. స్నేహ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ శ్లోకంలో ద సుపీరియర్ ఎనర్జీ అండ్ ఇన్ఫీరియర్ ఎనర్జీ గురించి నేర్చుకున్నాం మాతాజీ. ఈ బోత్ ఎనర్జీస్ కూడా కృష్ణ దగ్గర నుంచే వస్తాయి. ఇంకా ఇన్ఫీరియర్ ఎనర్జీ అంటే మన బాడీ, ఈ మెటీరియల్ థింగ్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ ఇన్ఫీరియర్ ఎనర్జీలోకి వస్తాయి. సుపీరియర్ ఎనర్జీ అంటే మన సోల్. ఆర్ సోల్ కమ్స్ ఇన్ టు సుపీరియర్ ఎనర్జీ. ఇంకా మన సుపీరియర్ ఎనర్జీలో ఈవెన్ పరమాత్మ కూడా మన దాంట్లోనే ఉంటారు. ఇంకా ఎథిస్టిక్స్ బిలీవ్స్ దట్ నేనే ఐఎమ్ ద గాడ్, అహం బ్రహ్మాస్మి అని బిలీవ్ చేస్తారు. అలా బిలీవ్ చేసిన వాళ్ళకి ఫాల్స్ ఈగో ఎక్కువ ఉంటది. ఇంకా దీంట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పిండే మాతాజీ, ఓషన్ ఇంకా ఒక గ్లాస్ లో ఓషన్ వాటర్ ఇంకా గ్లాస్ లో వాటర్ తీసుకున్నాం. సేమ్ వాటర్ తీసుకుంటే క్వాలిటీ వైజ్ సేమ్ ఉంటది, బట్ క్వాంటిటీ తక్కువ ఉంటది. సేమ్ యాజ్ వెల్ మనం చేస్తాం కదా, గాడ్ దగ్గర ఉన్న ఒపిలియన్సెస్ ఏమైనా ఉంటాయి, అవన్నీ ఎక్కువ ఉంటాయి క్వాంటిటీలో, బట్ మన దగ్గర ఏముంటాయో తక్కువ ఉంటాయి. ఇంకా హిరణ్యకశిపుది
ప్రహ్లాద్ది కూడా ఎగ్జాంపుల్ చెప్పిండే. హిరణ్యకశిపు ఎలా గాడ్ కి రీచ్ అయ్యారో, హీ థాట్ దట్ హీఈస్ ద వన్, గాడ్ ఈజ్ నథింగ్ అలా అనుకుని వెళ్ళారు. కానీ ప్రహ్లాద్ గాడ్ కి రీచ్ అయ్యడంలో హంబల్నెస్, ఆయన రియలైజ్ అయ్యారు కి ఐఎమ్ ద సోల్, నేను నా డెస్టినేషన్ ఇది కాదు, నేను అక్కడికి రీచ్ అవ్వాలి, నా ఎటర్నల్ హోమ్ కి వెళ్ళాలి అని అనుకుని ప్రహ్లాద్ వెళ్ళారు. మనం కూడా అట్లానే ప్రహ్లాద్ లాగా ఉండాలి అని చెప్పిండే మాకు. థ్యాంక్ యూ మాతాజీ. హరి హరి బోల్. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పిండ్రు మాతాజీ, చాలా బాగా నేర్చుకున్నారు మీరు. థ్యాంక్ యూ. మనం నెక్స్ట్ శ్లోకాకి వెళ్దామా? నెక్స్ట్ శ్లోక 7.7. హ్యాండ్ రేస్ చేస్తారా మాతాజీ? ఎవరైనా చదువుతారా? ఫస్ట్ నేను చెప్పాలా, మీరు చదివేస్తారా? మీరు చాలా బాగా చదువుతున్నారు, చెప్పేయండి. ఇందిరా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చదవండి మాతాజీ. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోక్తం సూత్రే మణిగణా ఇవ. హరే హరే. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. పావని మాతాజీ. హరే కృష్ణ. పావని మాతాజీ, మీ వాయిస్ వినిపించట్లేదు. హరే కృష్ణ. మీ వాయిస్ వినిపించట్లేదు మాతాజీ. పావని మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. చెప్పండి. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. మళ్ళీ ఒకసారి ఫస్ట్ లైన్ చదవరా? మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. హరి హరి బోల్ మాతాజీ. కరెక్ట్. థ్యాంక్ యూ. హరే కృష్ణ. నెక్స్ట్ కృష్ణ కుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. హరి హరి బోల్ మాతాజీ. హరి హరి బోల్. మాతాజీ. హరే కృష్ణ. నెక్స్ట్ లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. హరే కృష్ణ హరి మాతాజీ. బోల్ మాతాజీ. హరి హరి బోల్. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే స్నితిక. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. స్నితిక మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మత్తః పరతరం నాన్యాత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. హరి హరి బోల్. హరి హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సంపత్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మత్తః పరతరం నాన్యాత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. హరే కృష్ణ మాతాజీ. బోల్ ప్రభుజీ. హరి హరి బోల్. థ్యాంక్ యూ. కృష్ణ. వీరన్న ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చూడండి ప్రభుజీ. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. హరి హరి బోల్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మత్తః పరతరం నాన్యస్కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం
సూత్రే మణిగణా ఇవ. హరే కృష్ణ. హరి హరి బోల్. ధనుంజయ కాదు మాతాజీ, ధనంజయ. అక్కడ ధనంజయ మాతాజీ. నాకి ఊ ఒత్తు లేదు కదా, నానే అది అవును. నంజయ, ధనంజయ. దానంజయ. హరే కృష్ణ. ధనంజయ. హరి హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ. షమిత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మత్తః పరంతరం నాన్యత్ కంచిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోక్తః సూత్రే మణిగణ ఇవ. మళ్ళీ చదవాలి నువ్వు. కొన్ని కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, 3-4 మిస్టేక్స్ ఉన్నాయి. చదువు. మత్తః పరంతరం నాన్యత్ పరతరం పరతరం పరంతరం మత్తః పరతరం మత్తః పరతరం నాన్యత్ కంచిదస్తి ధనంజయ నాణ్యత్ నాన్యత్ కంచిదస్తి కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోక్తః సూత్రే మణిగణ ఇవ. మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. మళ్ళీ ఒకసారి కంప్లీట్ గా చదవవా? మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయా సర్వమిదం ప్రోక్తః సూత్రే మణిగణ ఇవ. నువ్వు కంచి అని చదువుతున్నావు, సెకండ్ దాంట్లో కంచి కాదు నాన్న, అది కించి. ఓకే మాతాజీ. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. సంధ్య మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మత్తః పరతరం నాన్యాత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. హరి హరి బోల్ మాతాజీ. హరి హరి. థ్యాంక్ యూ. హరే కృష్ణ. శ్రీనివాస్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. శ్రీనివాస్ ప్రభుజీ. మత్త పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. హరి హరి బోల్ ప్రభుజీ. హరి హరి బోల్. హరే కృష్ణ. హరే కృష్ణ. నాగమణి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చదవండి మాతాజీ. మత్త పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. హరి హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. లక్ష్మీ మాతాజీ. లక్ష్మీ జగదీష్ మాతాజీ. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. హరి హరి బోల్ మాతాజీ. హరి హరి. నెక్స్ట్ స్నేహ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. పరతరం నాన్యాత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం మణిగణ ఇవ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరి హరి బోల్. థ్యాంక్ యూ. హేమారాణి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. హరి హరి బోల్ మాతాజీ. హరి హరి బోల్.
థ్యాంక్ యూ. హరే కృష్ణ. ప్రసాద్ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. హరి హరి బోల్ ప్రభు. హరే థ్యాంక్ యూ. కృష్ణ మాతాజీ. శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనుంజయ మయి సర్వమిదం పోత్రం సూతే మణిగణైవ గణాయివ. మళ్ళీ ఒకసారి చదవరా? ఒక 2 మిస్టేక్స్ ఉన్నాయి, మళ్ళీ ఒకసారి చదవండి. మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనుంజయ మయి కాదు మాతాజీ, అక్కడ ధనంజయ. ధనుంజయ అనే చదివాను. నువ్వు కాదు మాతాజీ, మీరు ధనుంజయ అంటున్నారు. ధనంజయ. ఓకే మాతాజీ. ధనంజయ. 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 సెకండ్ లైన్ చదువుతారా? మయి సర్వమిదం పోత్రం శ్రూతే మణిగణాయివ. ప్రోతం కరెక్టే. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరి హరి బోల్. ఈ శ్లోకంకి చెప్పడానికి ఎవరైనా కొత్త ఓకే హ్యాండ్ రేజ్ చేయండి. ఓకే, పావని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. వినిపిస్తుంది. మాతాజీ. ఈ శ్లోకంలో మనకి శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారు అంటే, నాకంటే సర్వశ్రేష్టమైనది వేరొకటి లేదు. ఏ విధంగా అయితే మన ముత్యాలు కూడిన దండలో దారం కనబడకుండా ఎట్లా అయితే ఉంటుందో, నేను కూడా అలానే ఉంటాను. మరి ఈ తత్వాన్ని అర్థం చేసుకోవడాన్ని పరతత్వం కింద మనం రిలేట్ చేసి, అది సాకారమా లేదా నిరాకారమా అనేది కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము. సాకారానికి మనం ఎగ్జాంపుల్ గా బ్రహ్మదేవుడు స్వయంగా ఆయన్ని కీర్తించిన బ్రహ్మ సంహిత నుంచి ఎగ్జాంపుల్స్ తీసుకొని, ఆయన సచ్చిదానంద విగ్రహం అని చెప్పి, సర్వోత్కృష్ణుడు అని చెప్పి, సర్వకారణ కారణుడు అని కూడా తెలుసుకుంటాం. నిరాకారవాదులు చెప్పేదానికి కూడా వాళ్ళు చెప్పేది తప్పు అని నిరూపించడానికి మనకి శ్వేతాశ్వతరోనుపనిషత్తు నుంచి మనం ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరి హరి బోల్ మాతాజీ. హరి హరి బోల్. నెక్స్ట్ కృష్ణ కుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సేమ్ మాతాజీ చెప్పడానికి సేమ్ అదే మాతాజీ. అందరికంటే శ్రేష్ఠుడను నేను. ముత్యాలు ఎట్లా పైకి కనబడతాయి కానీ లోపల దారం లేకుంటే ముత్యాలన్నీ విడిపడతాయి. అట్లాగే నేను కూడా మీ అందరి లోపల ఉంటాను అని చెప్తాడు మాతాజీ. హరి హరి బోల్ మాతాజీ. హరి హరి బోల్. నెక్స్ట్ స్నేహ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ శ్లోకంలో కృష్ణ చెప్తారు కి ద అల్టిమేట్ ట్రూత్ కి ఎవ్రీథింగ్ రెస్ట్ అపాన్ హిమ్ ఓన్లీ. అండ్ ఆయన కంటే అల్టిమేట్ ట్రూత్ అంటే ఎక్కువ హై పొజిషన్ లో ఎవరు లేరు, ఇంకా ఎవరు ఉండలేరు కూడా. అండ్ ఈవెన్ ఎలా బీట్స్ ఒక థ్రెడ్ లో స్ట్రంగ్ అయి ఉంటాయో, అలా మనం కూడా ఇక్కడ ఆ బీట్స్ మనల్ని సింబలైజ్ చేస్తాయి అండ్ థ్రెడ్ కృష్ణని సింబలైజ్ చేస్తాయి. ఎలా దారం ఇరిగిపోతే బీట్స్ ఎలా స్ప్రెడ్ అయిపోతాయి ఆల్ ఓవర్, అలానే మన లైఫ్ కూడా అలానే స్ప్రెడ్ అయిపోతుంది ఇఫ్ కృష్ణ ఈజ్ నాట్ ఇన్ అవర్ లైఫ్. ఇంకా మనం అది ఏమంటారు అనుకోవాలికి కృష్ణతో మనతో ఉంటేనే మనం ఎటర్నల్ బ్లిస్ అనేది మనకు దొరుకుతుంది. అల్టిమేట్ హ్యాపీనెస్, ఎటర్నల్ హ్యాపీనెస్ అనేది మనకు దొరుకుతుంది అని మనం అనుకోవాలనుకుంటాం మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరి హరి బోల్. హరి హరి బోల్. లక్ష్మీ మాతాజీ నెక్స్ట్ వెళ్దామా? మనం నెక్స్ట్ శ్లోకాల్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా మాతాజీ? విజయలక్ష్మి మాతాజీ అండ్ లక్ష్మీ మాతాజీ. హరకృష్ణ మాతాజీ శ్లోకం చెప్తా మాతాజీ. చెప్పండి మాతాజీ. మత్తః పరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోక్తం సూత్రే ఇవ.
హరి హరి బోల్ మాతాజీ, హరి హరి బోల్. ఓకే, ఇప్పుడు 7.14 మాతాజీ చదివే వాళ్ళు హ్యాండ్ రేజ్ చేయొచ్చు. విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. దైవీ వేష గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. హరే హరి కృష్ణ. హరి బోల్ మాతాజీ, హరి హరి బోల్. లక్ష్మి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. హరే కృష్ణ మాతాజీ. హరి హరి బోల్. మాతాజీ. రాణి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. దైవీ హేష గుణమయీ మమ మాయా దురత్యయా మామేవాయే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. హరి హరి బోల్ మాతాజీ, హరి హరి బోల్. థ్యాంక్ యూ. కృష్ణ కుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. దైవీ హేష గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. హరి హరి బోల్ మాతాజీ, హరి హరి హరే బోల్. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. శ్రీనివాస్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. దైవీ ఏషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవా ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. హరి హరి బోల్ ప్రభుజీ, హరి హరి బోల్. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. సంధ్య మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. దైవీ హేష గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతం తరంతి తే. హరి హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ప్రసాద్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. హరి హరి బోల్ ప్రభుజీ. హరి హరి బోల్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. నాగమణి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. హరి హరి బోల్ మాతాజీ. హరి హరి బోల్. థ్యాంక్ యూ. హరే కృష్ణ. లక్ష్మీ జగదీష్ మాతాజీ. దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయా మమేవ ఏ ప్రపద్యంతే మాయామేతం తరంతి తే. హరి హరి బోల్ మాతాజీ. హరి హరి మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. శమితా హరే మాతాజీ. కృష్ణ. హరే కృష్ణ. శమితా మాతాజీ. హరే కృష్ణ. శమితా మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ. పావని మాతాజీ. हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। प्रणाम। दैवी हेषा गुणमयी मम माया दुरत्यया मामेव ये प्रपद्यन्ते
మాయామేతాం తరంతి తే. హరి హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సంపత్ కోక ప్రభుజీ. సంపత్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చలండి. ఓకే మాతాజీ. దైవీ హేష గుణమయీ మమ మాయా దురత్యయా మమేవ ఏ ప్రపద్యంతే మాయామేతం తరంతి తే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మామే వయే. ఓకే మాతాజీ. మమేవ ఏ ఒకే మాతాజీ. మమేవ ఏ ప్రపద్యంతే మాయామేతం తరంతి తే. మమేవ ఏ ప్రపద్యంతే మాయామేతం తరంతి తే. హరే కృష్ణ మాతాజీ. నాకు దీర్ఘం ఉంది ప్రభు. తాం అని చదవండి. ఓకే మాతాజీ. ఓకే. హరే మాయామేతం తరంతి తే. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఇందిరా మాతాజీ. హరే కృష్ణ. ఇందిరా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండోత్రేనా. ప్రణామ్. చెప్పండి మాతాజీ. దైవీ హేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. హరి హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సూర్యకళా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. దైవీ హేష్య గుణమయీ మమ మాయా దురత్యయ మమేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. థ్యాంక్ యూ మాతాజీ. హరి హరి బోల్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. స్నితికా మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చలండి. దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయా మమేవ ఏ ప్రపద్యంతే యయా మయమేతాం తరంతి తే. మాయామేతాం. దీర్ఘాలు ఉన్నాయి. అన్నిటికీ మాయామేతాం తరంతి తే. కరెక్ట్ చదివా. థ్యాంక్ యూ. హరే కృష్ణ. అంతే, అదొకటే మిస్టేక్, ఏం లేదు. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. శమిత మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. దైవీ శేష గుణమాయా మమ మాయా దురంతయా మమేవాయా ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. కొన్ని 1-2 మిస్టేక్స్ కొంచెం పోయినాయి. అవి నువ్వు మళ్ళీ నీకు యూట్యూబ్ లో ఉంటుంది, అది చూసుకొనైనా నేర్చుకోవచ్చు. ఓకేనా? ఓకే మాతాజీ. అంటే నువ్వు ఎప్పుడన్నా నీకు ఫ్రీగా ఉన్నప్పుడు అట్లా ప్రాక్టీస్ చేసుకో, బాగుంటుంది. ఓకేనా? ఓకేనా? హరే కృష్ణ. నెక్స్ట్ స్నేహ మాతాజీ. శ్రీదేవి మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు. హరే కృష్ణ. స్నేహ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. దేవ్యేష్య గుణమయీ మమ మాయా దురంతయా మామేవ ఏ ప్రపద్యంతే మయమేతం తరంతి తే. మాయామేతాం తరంతి తే. మామే వయే, అక్కడ అట్లా మమే వయే అని చదవద్దు. మామే వయే ప్రపద్యంతే. మామే వయే ప్రపద్యంతే మాయా మమేయవే ప్రపద్యంతే. దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్తయా
మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. दैवी हेष्या गुणमयी मम माया दुरन्तया मामेव ये प्रपद्यन्ते मायामेतं तरन्ति ते. ఈ లాస్ట్ మమ మాయ దురత్యయ దురత్తయ. ఓకే మీరు సున్నా పెట్టి చదువుతున్నారు, కొంచెం అది చూసుకోండి, మీరు చదివేటప్పుడు మీకు తెలుస్తుంది. ఓకేనా మాతాజీ? ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ శ్లోకం గురించి ఎవరైతే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారో కొంచెం హ్యాండ్ రైజ్ చేయండి. చెప్పిన వాళ్ళు కాకుండా కొత్తగా ఎవరైనా చెప్పాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఎప్పుడు చెప్పిన వాళ్ళే హ్యాండ్ రైజ్ చేస్తుండ్రు, ఇంకా మిగతా వాళ్ళు కూడా మీరు చెప్పాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు మాతాజీ. మీకు అర్థమైంది 1-2 లైన్స్ లో చెప్పండి. శ్రీనివాస్ ప్రభుజీ, ఫస్ట్ శ్రీనివాస్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, చెప్పండి ప్రభుజీ. ఈ భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణాలతో కూడినటువంటి మాయ ఉండడం జరుగుతుంది. దీన్ని దాటడం చాలా కష్టదాయకంగా ఉంటుంది. ఆ త్రిగుణములు ఏమంటే సత్వగుణము, రజోగుణము, తమో గుణము. ఎవరైతే శ్రీకృష్ణ భగవాను శరణు వేడుతారో ఈ మాయ నుండి దాటగలుగుతారు. గుణ అంటే ఏంటిదంటే, గుణ అనే పదంకు అర్థము త్రాడు. అయితే బద్ధజీవుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాయ వాళ్ళ తాళ్ళతో గట్టిగా కట్టినట్లు బంధించబడుతుంది. కాళ్ళు చేతులు కట్టబడినటువంటి వ్యక్తి తనంతటా తానుగా ఎన్నడూ కూడా విడిపించుకొని బయటకు రాలేడు. ఎవరైతే బంధరహితుడైన మరొక వ్యక్తి అతనికి తోడ్పడితేనే ఆ మాయ నుండి కట్టిన కట్ల నుండి బయటకు రాగలుగుతాడు. ఒక బద్ధుడైన వ్యక్తి మరొక బద్ధుడైన వ్యక్తిచే తోడ్పడితేనే కనుక అతను రక్షించగలుగుతాడు. మనకు ఈ గురువు ద్వారానే మనము గురువు ద్వారా శరణాగతి పొంది దేవాదేవుని కన్నా శ్రీకృష్ణునికి శరణాగతి పొందినట్టయితేనే ఈ మాయ నుండి బయటపడగలుగుతాం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరి హరి బోల్ ప్రభుజీ, చక్కగా చెప్పిండు. గురువు లేకపోతే మనం ఇక్కడ వెళ్ళలేం, భగవంతుడిని చేరుకోలేం. మనకు గురువే ముఖ్యం. అందుకే గురువు చెప్పినట్టు వినాలి. గురువు ఏది చెప్తే మనం అది పాటించాలి. మనల్ని భగవంతుడి దగ్గరికి చేర్చే వాళ్ళు ఎవరు అని అంటే గురువులే. హరి హరి బోల్ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. దైవీ కేశా గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణములతో కూడిన ఈ నా మాయ. ఈ మాయ అంటే త్రిగుణాత్మక సత్వరజస్ తమో గుణాలు అనేవి మాయగా పరమాత్మని యొక్క మాయతో సృష్టింపబడి ఆ మాయను తాను జయించగలడు. కానీ ఆ మాయ నుంచి మనము దాటుటకు అది మనకు చాలా కష్ట సాధ్యమైనది. కాబట్టి ఎవరైతే నన్ను శరణ పొందుతున్నారో వారు మాత్రమే ఈ మాయ నుంచి మాయను దాటగలరు అని చెప్తున్నారు పరమాత్మ. బద్ధజీవులు అంటే జీవుడు తాళతో మాయ అనే తాళతో కట్టబడి ఉంటాడు. ఈ కట్టబడిన తాళను ఎవరైతే బంధరహితులైన వాళ్ళు ఎవరు? గురువులు. బంధుడైన వాడు తాళతో బద్ధుడైన వాడు తన తాళను తాను విడిపించుకోలేడు, మరొకరికి కూడా విడిపించలేడు. అది కష్ట సహజము. ఎవరైతే బంధరహితులై ఉంటారో తప్పక వాళ్ళ ఇతరుల బంధనాలు తప్పక విడిపించగలరు. అది గురువుల ద్వారా మాత్రమే. గురువును ఆశ్రయించి తద్వారా పరమాత్మను శరణాగతిని చేయడం ద్వారా మాయ నుంచి సులభంగా దాటగలము అని ఇక్కడ ఈ శ్లోకం ద్వారా తెలుసుకోగలుగుతున్నాం మాతాజీ. హరే కృష్ణ. హరి హరి బోల్. హరి హరి బోల్. చక్కగా చెప్తున్నారు మీరందరూ. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ విజయలక్ష్మి మాతాజీ. ఎవరెవరు చెప్పాలనుకుంటున్నారు హ్యాండ్ రైజ్ చేయండి. చెప్పండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సత్వ రజో తమో గుణాలని త్రిగుణాలు. ఈ త్రిగుణాలు ఆ పరమాత్మని మాయాశక్తి. ఆ మాయాశక్తిని జయించాలంటే
నిరంతరం అతని భజనలు కీర్తనలు చేస్తూ మనం అతని మాయన్ని దాటగలము. అతన్ని మాయని దాటాలంటే చాలా కష్టం. అతన్ని శరణాగతి పొందిన వాడే ఈ మాయని దాటగలరు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరి హరి బోల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. నెక్స్ట్ సంపత్ ప్రభుజీ. హరే కృష్ణ. సంపత్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చెప్పండి ప్రభుజీ. మాతాజీ ఈ జగత్తులో మానవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు నేను పోయే జన్మలో ఏ పాపం చేశానో ఎన్ని చేశానో కానీ ఈ మానవ జన్మ అతి ఉత్తమమైనది, అతి దుర్లభమైనది. ఈ జన్మలో అయినా నేను మంచిగా ఏ పాపం చేయకుండా మంచిగా బతకాలని ఆలోచిస్తూ తల్లి గర్భంలో ఉంటాడు మాతాజీ. తిరిగి ఈ భూమిపై పడ్డప్పుడు అతనిపై మాయాదేవి కమ్మి అతను ఏం చేస్తానో అతనే తెలియకుండా ఉంటాడు మాతాజీ. అలాగే నిరంతరం కలికల్మ నాశని అయిన శ్రీ హరికృష్ణ మహామంత్రాన్ని నిరంతరం జపిస్తూ మనం జాగ్రత్తగా శ్రీకృష్ణ పరమాత్మను ఆయన పాదాలను శరణవేడితే మనకు ఎలాంటి మాయాదేవి మన కమ్మకుండా మన అనునిత్యం మనం శ్రీకృష్ణ పరమాత్మ కాపాడుతూ ఉంటాడు. శ్రీకృష్ణ పరమాత్మ కాపాడుతూ ఉంటాడు సార్. హరికృష్ణ మాతాజీ. హరి హరి బోల్. హరి హరి బోల్. హరి హరి బోల్. ఆ జగద్గురు ఆయన శ్రీకృష్ణ పరమాత్మను ఆయన పదాలు పట్టుకుంటే నిరంతరము మన పక్కనే ఉన్నట్టు కాపాడుకుంటూ ఉంటాడు మాతాజీ. మానవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు అనుకుంటాడు మాతాజీ మరి ఇంతకు ముందు ఏం చేస్తానో కానీ ఈ అతి ఉత్తమమైన అతి దుర్లభమైన ఈ మానవ జన్మ ఎత్తి తర్వాత మంచి పనులు చేస్తూ మంచిగా బతకాలి అనుకుంటాడు మాతాజీ. కానీ మాయ కమ్మటం వల్ల అతను తల్లి గర్భంలో ఉన్నప్పుడు అతను ఏం మాట్లాడుకుంటో తెలియకుండా మాయాదేవి తిరిగి అతని మాయ కమ్మి అతనికి మంచి పనులు చేయకుండా ఆటంకం కలిగిస్తుంది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. విత్ యువర్ పర్మిషన్ నేను ఒకటి చెప్పొచ్చా ప్రభుజీ? చెప్పండి మాతాజీ. సంపత్ ప్రభుజీ రాజేష్ ప్రభుజీ వాళ్ళ ఫాదర్. మాతాజీ. రాజేష్ ప్రభుజీ వాళ్ళ ఫాదర్ సంపత్ ప్రభుజీ. అందరికి తెలియదు కదా, అందుకే చెప్తున్నాను. అంతే, మిమ్మల్ని అడిగి చెప్తున్నాను అందుకే. మాకు తెలీదు. హరే కృష్ణ. మీకు రోజు క్లాసెస్ చెప్పే రాజేష్ ప్రభుజీ వాళ్ళ ఫాదర్. మాతాజీ వాళ్ళ ఫాదర్ ఇలా. ప్రభుజీ దండవత్ ప్రణామం. అందరికి దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభు దండవత్ ప్రణామం. నమస్తే. నమస్తే అండి. నమస్తే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ నేను ఏ జన్మ అదృష్టం చేసుకున్నాను. ఇద్దరు పిల్లలు వాళ్ళ శ్రీకృష్ణ పాదసేవలు నిరంతరము యుక్తులై ఉన్నారు మాతాజీ. నేను కూడా ఆయన సేవలోనే ఉంటున్నాను మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరి హరి బోల్. హరి 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 బోల్. ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణాం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణాం. హరే కృష్ణ మాతాజీ ధన్యవాద ప్రణాం. సంధ్య మాతాజీ హ్యాండ్ రేస్ చేశారు. హరే కృష్ణ. అది మాయ గురించి చెప్దామని. చెప్పండి మాతాజీ, చెప్పండి. ఈ మాయ త్రిగుణాత్మకమైనది, అలౌకికమైనది, గమనించడం సాధ్యం కానిది. కానీ కేవలం నిరంతరం నన్నే భజించువారు ఈ మాయను అధిగమించి సంసార సముద్రం నుండి బయటకు పడేయాలని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు మాతాజీ. అదే నేను నేర్చుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ. హరి హరి మాతాజీ. హరి హరి బోల్. థ్యాంక్ యూ. హరే కృష్ణ. అందరికి నా వల్ల ఏమన్నా కొంచెం మిస్టేక్స్ ఏమన్నా జరుగుంటే, మిమ్మల్ని ఏమన్నా నేనేమన్నా అని ఉంటే నన్ను క్షమించండి. థ్యాంక్ యూ. మేము తప్పులు చేసినా మమ్మల్ని మన్నించండి మాతాజీ. మేమేం తప్పులు చేసినా మమ్మల్ని క్షమించండి. మీరు నేర్చుకుంటున్నారు, చాలా బాగా నేర్చుకుంటున్నారు. మీరందరు చాలా చక్కగా నేర్చుకుంటున్నారు, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీరు ఇట్లానే ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఆ కృష్ణుని కూడా నేను అదే ప్రే చేస్తాను మీ గురించి. థ్యాంక్ యూ.
హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. మాతాజీ హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని రివిజన్ క్లాస్ పెట్టి మమ్మల్ని కరెక్ట్ చేస్తున్నందుకు, మాకు రివిజన్ ఇంకా బాగా అయ్యేటట్టు చూస్తున్నందుకు. హరే కృష్ణ మాతాజీ. మీకేమన్నా డౌట్స్ ఉన్నా, మీకు ఎప్పుడన్నా ఏదన్నా డౌట్ ఉన్నా, మీకు ఏదన్నా కృష్ణుడి గురించి అంటే ఈ ఇస్కాన్ దాని గురించి మీకు ఏమన్నా కావాలన్నా కూడా మీరు కాల్ చేయొచ్చు. నేను ఎప్పుడు ఫ్రీగానే ఉంటాను. ఒకవేళ నేను ఎత్తకపోయినా నేను మిస్డ్ కాల్ చూసుకునైనా నేను మళ్ళీ రిటర్న్ చేస్తాను. మీకు ఏమన్నా ఉంటే, మీకు ఏమైనా హెల్ప్ ఉంటే మీరు కాల్ చేయొచ్చు. ఏమి అయ్యో మాతాజీకి కాల్ చేయాలా చేయొద్దా అని ఏమనుకోవద్దు, చేయండి. చక్కగా చక్కగా మీరు ఎంతో పేషెన్సీతో మా చేత చదివించి నేర్పించి మీరు మళ్ళీ రిసైటింగ్ చేయించడం అనేది మీ సమయాన్ని వెచ్చించి మాకు చాలా సమయం నుంచి మమ్మల్ని జ్ఞానవంతం చేస్తున్నందుకు థ్యాంక్ యూ మాతాజీ. కృష్ణకి సేవ చేయాలి మాతాజీ, కృష్ణకి సేవ చేయాలి. కృష్ణకి సేవ చేస్తేనే గోలోకం వెళ్ళడానికి అవకాశం ఉంటది. సేవ చేయకపోతే నాకు నేనే చదువుకుంటే ఏమొస్తాయి మాతాజీ? ఏం రాదు కదా. ఈ మాయల నుంచి బయటపడాలి. సేవ మెయిన్ గా సేవ ఇంపార్టెంట్ అన్నట్టు. హరే కృష్ణ మాతాజీ, మీ నంబర్ ఉందా దీంట్లో? ఉంటది మాతాజీ, ఎందుకుండదు.